బెట్టింగ్ యాప్స్ ఒక పక్కన తెలంగాణ ప్రభుత్వమేమో దాని మీదన మొదట సెలబ్రిటీల మీదన కేసులు, ఫస్ట్ యూట్యూబర్లు, ఆ తర్వాతన సినీ సెలబ్రిటీలు, వీళ్ళు ఇంకా అగ్ర హీరోలు కూడా వచ్చారు. వెంటనే కేసు పక్కదోవ పట్టేసింది. సైలెంట్గా దాన్ని నిదానంగా దారి మళ్లించే ప్రయత్నం. వీళ్ళకి నోటీసులు ఇచ్చి విచారణ ప్రారంభించినటువంటి వాళ్ళు, విష్ణుప్రియకో శ్యామలకో ఇట్లాంటి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి అసలు ప్రస్తావన కూడా చేయట్లేదు. వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. అగ్ర హీరోలకు సంబంధించినటువంటిది కావచ్చు, సినిమా రంగానికి సంబంధించిన పెద్ద ప్రముఖులకు సంబంధించి కావచ్చు. ఈలోపు దీన్ని డైవర్ట్ చేయడం కోసం యాప్స్ నిర్వాహకుల మీద కేసు పెట్టి వీళ్ళని సాక్షులుగా పెట్టేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. దెన్ అది ఒక గేమ్ అయితే, రెండో పక్కన ఇదే అంశం మీదన ఏదైతే మహదేవ్ యాప్ నిర్వాహకుడైనటువంటి భూపేష్ బఘేల్, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రి, మొన్నటిదాకా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయనతో పాటుగా ఆయనకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరి ఇళ్ల మీదన సిబిఐ రైడ్ చేస్తోంది. ఎందుకు అంటే యాప్ నిర్వహించినందుకు కాదు, యాప్ నిర్వహించడం ద్వారా వచ్చిన డబ్బుల్ని మనీ లాండరింగ్ చేసి విదేశాలకు పంపించినందుకు దాదాపు 5,000 కోట్ల రూపాయలు వీటి ద్వారా ఆదాయం సంపాదించి అది వేరే ప్లాట్ఫామ్ల ద్వారా తిరిగి మళ్ళీ రాజకీయాలకు వాడారా లేకపోతే వేరే చోటకి మళ్ళించారా అన్నటువంటి దాని మీద ఉన్న ప్రాథమిక ఆధారాల బేసిస్ మీదన ఇప్పుడు ఛత్తీస్గఢ్తో పాటుగా ఢిల్లీలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి 11 ప్రదేశాల మీదన ఇప్పుడు రైడ్స్ జరుగుతున్నాయి సిబిఐ నుంచి.